for that introduction. President J.C. Rajgar Post Club, District Governor elect. ఈ ఈవెంట్కి మేము పెళ్ళికొడుకు అంటాం మా జిల్లా. మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈవెంట్ చైర్మన్ కార్తిక్ గారు, బర్త్డే బాయ్, పాస్ట్ గవర్నర్స్ ఫ్రమ్ District 3020, my good friend, District Facilitation Leader Vishwanath Garu, members of Rotary Club of Bobili Tigers, Rotary leaders, Rotarians, ladies and gentlemen, very pleasant good afternoon to one and all. First of all, Venkateshwara Gariki thank you చెప్పాలి. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలవడం బొబ్బిలికి, నేను ఫస్ట్ టైం రావటం, నాకు బొబ్బిలి అసలు ఇప్పుడు వెళ్ళలేదు. సో అనుకున్నాను విశ్వనాథ్ గారితో మాట్లాడితే వైజాగ్ నుంచి 3 గంటలు పడుతుంది అన్నాను. అంత దూరం అయ్యో అన్నాను. అయినా కానీ సరే, మా విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు, అలాగే వెంకటేశ్వర గారు అడిగారు, కాదకూడదని రావడం జరిగింది. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగ విశ్వనాథ్ గారు అన్నారు, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బొబ్బిల్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అన్న ఫీలింగ్, అది మాత్రం వాస్తవం. కంగ్రాచులేషన్స్ ఫర్ బొబ్బిలి టైగర్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అట్ సచ్ వండర్ఫుల్ లొకేషన్. యాక్చువల్లీ నాకు ఇక్కడ హోటల్ ఫెసిలిటీస్ అవి ఐడియా లేదు, బట్ మచ్ బిగ్గర్ ఈవెంట్ దీనికన్నా. ఎందుకంటే రోటరీలో నేను కూడా చాలా ప్రోగ్రాంలు చేశాము కాబట్టి మచ్ బిగ్గర్ ఈవెంట్ ఈ వెన్యూలో చేయడానికి ఆస్కారం, అవకాశం ఉంది. యాక్చువల్లీ కళ్యాణ్ చక్రవర్తి గారికి అదే ఇందాక అంటున్నాను, చూడండి నెక్స్ట్ ఇయర్లో మీకు ఇక్కడ ఏ ఈవెంట్ చేయగలుగుతారు. కీపింగ్ ఆల్ దట్ అపార్ట్, విపులం డిస్ట్రిక్ట్ టీమ్ లెర్నింగ్ ఫెసిలిటేషన్, మీరందరూ కూడాను ఐ థింక్ 4,000 ప్లస్ ఆర్ 5,000 అండి మీ డిస్ట్రిక్ట్. 5,000 అనుకున్నాం. సో విశ్వనాథ్ గారిని అడిగితే డిస్ట్రిక్ట్ టీంలో అబౌట్ 250 ఉంటారు, 250-300 లోపు ఉంటారు అన్నారు. సో యు ఆర్ ది చోజన్ వన్, లెస్ దెన్ 10% ఆఫ్ ది ర్యాంకింగ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ టీంలో మీరందరూ ఉన్నారు. అంటే మీ మీద వెంకటేశ్వర గారికి ఎంత నమ్మకం ఉందనేది మీకు తెలుసుకోవాలి. అది కూడా ఇవాళ ఇక్కడ వన్ ఆఫ్ ది రీజన్ మిమ్మల్ని అందరినీ పిలవడానికి. ఫెసిలిటేషన్, ట్రైనింగ్ ఏది అన్నా కానీ అది ఒక అవకాశం, మనం కలిసి మాట్లాడుకోవడానికి, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అలాగే మన రోల్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవడానికి. ఈ వచ్చే ఏడాది సంవత్సర కాలం పాటు నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రొటేరియన్స్ రావడం జరుగుతుంది. మీ పొజిషన్ ఏంటి డిస్ట్రిక్ట్ టీంలో అంటే వాళ్ళు ఏదో చెప్తారు. అంటే ఏంటో నాకు తెలియదు సార్, ఏదో పంపించారు గవర్నర్ గారు, సరే అన్నాను. మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు సార్, మాట్లాడాలి గవర్నర్ గారితో. సో ఆ పరిస్థితిలో డిస్ట్రిక్ట్ టీం ఉండకూడదు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి, ఇందాక మన విశ్వనాథ్ గారు చెప్పారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద రోటరీ యాజ్ అ హోల్ ఎంత ఖర్చు పెడుతుంది, అలాగే ప్రతి జిల్లాలో ఎంత ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా ప్రయత్నం ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక టీమ్గా మన రాబోయే సంవత్సరానికి నాయకుడైన వెంకటేశ్వర గారి డ్రీమ్, అలాగే ఆర్ఏ ప్రెసిడెంట్ స్టెఫానీ డ్రీమ్ మనము సాకారం చేయడానికి
దోహదపడాలి. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేటానికి ఒక చిన్న, మీరు కొందరికి తెలిసి ఉండొచ్చు, బట్ ఈ మధ్య నేను చదువుతూ ఆశ్చర్యపోయాను. న్యూయార్క్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. న్యూయార్క్ వెళ్ళిన వాళ్ళు ఎవరు బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద వెళ్లకుండా వెనక్కి రారు. సో ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ కట్టడానికి చాలా శ్రమ పడ్డారు, చాలామంది చనిపోయారు కట్టేటప్పుడు. సో ఈ డిజైన్ చేసిన ఇంజనీర్ జాన్ అని ఒక ఆయన, ఈజ్ జర్మన్, బేసికలీ జర్మన్ నుంచి అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యాడు ఆయన. ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ న్యూయార్క్ని బ్రూక్లిన్, లాంగ్ ఐలాండ్స్లో బ్రూక్లిన్ అనే ప్రదేశాన్ని కలుపుతూ బ్రిడ్జ్ చేస్తారు. లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు దానికన్నా పెద్దగా కట్టారేమో తెలీదు, బట్ కట్టారు. ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేయడానికి ముందు, అంటే ఇది 1869 స్టార్ట్ చేయడానికి ముందు ఇలా సస్పెన్షన్ బ్రిడ్జ్ కొన్ని కట్టడం, అవి 3-4 ఏళ్లలో కూలిపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఈ జాన్ డిజైన్ చేసినా కూడాను అది కట్టడానికి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, న్యూయార్క్లోనూ అక్కడ ఒప్పుకోలేదు ఎవరునో. అయితే ఎంతో శ్రమపడి ఎందోనో ఒప్పించి చివరికి ఫైనల్గా బ్రిడ్జ్ కట్టడానికి మొదలెట్టారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే, బ్రిడ్జ్ కట్టడం మొదలైన కొన్ని నెలలకి ఒక యాక్సిడెంట్లో ఆ జాన్, ఎవరైతే ఆ డిజైన్ ఇంజనీర్ ఉన్నాడో, అతను చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. సో జాన్తో పాటు వాళ్ళ అబ్బాయి వాషింగ్టన్, అతను కూడా ఈ బ్రిడ్జ్ కట్టడానికి వాళ్ళ నాన్న టీంలో వర్క్ చేస్తున్నాడు. సో తండ్రి పోయేటప్పటికీ వాషింగ్టన్ లేదు, ఏమైనా సరే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ యాక్సిడెంట్లో అతను మొత్తం ఒళ్ళంతా పారాలిసిస్ వచ్చి ప్యారలైజ్ అయిపోయాడు. ఓన్లీ వేళ్ళు మాత్రం కొద్దిగా కదిలేవి, ఓన్లీ వేళ్ళు కదిలేవి. కానీ ఎలాగైనా బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని పట్టుదలతోటి అతను ఆలోచించి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉండేవాడు. కమ్యూనికేషన్ చేయటం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి టైంలో ఈ వేళ్ళు కదుపుతున్నాం కదా అని చెప్పి వాళ్ళ వైఫ్ ఎమిలీ, ఆవిడ కూడా ఇంజనీర్, మొత్తం ఆవిడ ఎగ్జిక్యూషన్ చూసుకునేదన్నమాట. ఈయన మంచం మీద ఉండేవాడు, ఆవిడ ఎగ్జిక్యూషన్ చూసుకునేది. సో పిలిచి ఈ వేళ్లతోటి వాళ్ళు ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, ఆవిడ అక్కడ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఇలా వేళ్లతో కమ్యూనికేషన్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మొత్తం టీం అందరినీ పిలిచి మాట్లాడించి మళ్ళీ మనం పని మొదలెట్టాలి, పని కంప్లీట్ చేయాలి ఎలాగా దాన్ని. రోజు అతను వాళ్ళ ఆవిడతోటి ఈ వేళ్లతోటి కమ్యూనికేషన్ డిస్కషన్స్ చేసి ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ 13 ఏళ్లలో కంప్లీట్ చేశారు. 13 years. ఈ 13 ఏళ్ళు తన కమ్యూనికేషన్ మెథడాలజీ ఓన్లీ వాళ్ళ ఆవిడ భుజం మీద ఇలా వేళ్లతోటి ట్యాప్ చేసి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పేవాడు, అక్కడ ఏం జరుగుతుందో ఆవిడ ఈయనకి చెప్పేది. ఇలా 13 ఏళ్ళలో బ్రూక్లిన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేశారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్లో ఇవాళ డైలీ ఐ థింక్ 120,000 వెహికల్స్ డైలీ ట్రావెల్ చేస్తాయట. 40,000 పెడెస్ట్రియన్స్ రోజు మూవ్ అవుతారు దాని మీద. 5,000 సైక్లిస్ట్ కూడా డైలీ దాన్ని యూజ్ చేస్తారు. సో ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. మనము అనుకోవాలి, సంకల్పం, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వెంకటేశ్వరరావు గారికి మీ మీద అంత గొప్పటి నమ్మకం ఉంది. ఫస్ట్ మీరందరూ కూడా ఆయన అనుకున్నది ఏదైనా సరే సాధించగలరు. మీ టీం
ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కలిసి పనిచేస్తే మీరు డెఫినెట్గా మీ గోల్స్ అన్నీ రీచ్ అవుతారు. రీచ్ అవ్వడానికి మీరు వెంకటేశ్వరరావు గారికి యాజ్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్, క్లబ్స్కి, అలాగే రీజనల్ టీమ్స్ కూడా ఉంటాయి, డిస్ట్రిక్ట్ చైర్మన్స్ రీజనల్ టీమ్స్ కూడా ఉంటాయి కదా. సో రీజనల్ టీమ్స్తో కలిపి మీరందరూ కూడాను ఈ ఏడాది మనం అనుకున్న గోల్స్ అన్నీ సాధిస్తామని అనుకుంటున్నాం. దీనికి రోటరీ చాలా సింపుల్ అండి. 5 అవెన్యూస్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి. క్లబ్, కమ్యూనిటీ, వొకేషన్, ఇంటర్నేషనల్, యూత్, మీ అందరికీ తెలుసు. ఏది జరిగినా ఈ 5 అవెన్యూస్లోకి ఎక్కడో అక్కడ మనం చేసే కార్యక్రమాలు వీటికి సంబంధించినవే చేస్తాము, వీటికి సంబంధించినవే ఉంటాయి జనరల్గా, వీటి బయటికి మనం వెళ్ళాం. సో ఇక్కడ ఈచ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పాను చూసారా, ఆయన ఏదో ఇచ్చారు నేనేదో తీసుకున్నాను కాకుండా మీరు, ఎందుకంటే మీరందరూ సీనియర్ లీడర్స్ కాబట్టి మీకు తెలుసు మీ రోల్ ఏంటనేది. సో మీ టీమ్ తోటి మీరు కమ్యూనికేట్ చేసుకుని మీరందరూ కూడా ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఎలాగా, ఏం చెయ్యాలి, మన కార్యక్రమాలు ఎలాగా అనేది. మెంబర్షిప్ టీం అయితే వాళ్ళకి తెలుసు రోల్, వెరీ సింపుల్. ఎందుకంటే రోటరీలో 3 అవెన్యూస్కే గుర్తింపు ఇచ్చాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఒకటి ఏంటంటే మెంబర్షిప్, రెండోది ఫౌండేషన్, మూడోది పబ్లిక్ ఇమేజ్. ఇంటర్నేషనల్గా గవర్నర్కి గుర్తింపు తెచ్చేవి ఈ 3 కార్యక్రమాలు. ఈ పబ్లిక్ ఇమేజ్కి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి కొత్త మెంబర్లు కావాలన్నా, కొత్త మెంబర్లు రావాలన్నా పబ్లిక్ ఇమేజ్ పెంపొందిస్తేనే మనం రోటేరియన్స్గా రోటరీలో చేసే కార్యక్రమాలు 10 మందికి తెలియచెప్పాలి. ఈ 10 మందికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే. ఇదివరకు రోటరీ పబ్లిక్ ఇమేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, కానీ మనం 10 మందికి చెప్తేనే వాళ్ళకి రోటరీ గురించి తెలుస్తుంది, వాళ్ళు రోటరీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే మనం పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాలు చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మెంబర్షిప్ పెరుగుతుంది. మెంబర్షిప్ పెరిగితే మళ్ళీ ఎక్కువ కార్యక్రమాలు చేస్తాము. మెంబర్షిప్ పెరిగితే రోటరీ ఫౌండేషన్ కూడా కాంట్రిబ్యూషన్స్ ఇస్తాము. మెంబర్షిప్ పెరిగితే మోర్ సర్వీస్ చేయగలుగుతాం. అందుకోసమని పబ్లిక్ ఇమేజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రోటరీ. మనం ప్రతి కార్యక్రమాన్ని ఒక స్టోరీగా క్రియేట్ చేసి 10 మందికి చెప్తే, అందుకనే రోటరీ ఎప్పుడు కూడాను ఇంపాక్ట్, బెనిఫిషరీస్, వీటి డీటెయిల్స్ అడుగుతుంది. సస్టైనబిలిటీ, 10 కాలాల పాటు ఉండే కార్యక్రమాలు చేస్తూ 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటే ఆ కార్యక్రమాల్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే అలా గుర్తుపెట్టుకుంటారో మరిన్ని కార్యక్రమాలు అలాంటివి చేయడానికి మనకి ఉత్సాహం వస్తుంది. సో యాజ్ అ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆర్ డిస్ట్రిక్ట్ టీమ్ మెంబర్స్, మీ వర్టికల్స్లో మీ టీం వారికి దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత మీది. అలాగే మీరందరూ కూడాను ఐ థింక్ మీ టీం క్లబ్ లెవెల్లో కన్సర్న్ డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళు ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ. ఎందుకంటే క్లబ్లో ఏదైనా కార్యక్రమం జరగాలి అంటే క్లబ్లో క్లబ్ చైర్మన్ ఆర్ క్లబ్ డైరెక్టర్ ఫర్ దట్ అవెన్యూ. ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్న మెంబర్షిపే తీసుకుందాం. క్లబ్లో మెంబర్షిప్ పెంపొందించాలి అంటే మెంబర్షిప్ టీమ్, క్లబ్ టీమ్కి లీడర్ మెంబర్షిప్ డైరెక్టర్. ఆయన లేకపోతే ఆవిడ వాళ్ళ టీము మెంబర్షిప్ స్ట్రాటజీస్ ప్లాన్ చేయటం కానీ, ఇంకోటి
ట్రైనింగ్లు ఇవ్వటం కానీ, లేకపోతే రోటరీ గురించి చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కార్యక్రమాలు వాళ్ళు అక్కడ చేస్తేనే క్లబ్లో మెంబర్షిప్ పెరుగుతుంది. సో మీ బాధ్యత ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి ఏమన్నా సహాయ సహకారాలు కావాలి అంటే ప్రతిదానికి గవర్నర్ గారి ఆఫీస్ని కాకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని మిమ్మల్ని డిస్ట్రిక్ట్ చైర్మన్గా పెట్టడం జరిగింది. సో మీరు ఒక బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నర్స్ ఆఫీస్ అండ్ క్లబ్స్. మీ రీజనల్ టీమ్స్ క్లబ్స్తో కోఆర్డినేట్ చేయాలి. మీ రీజనల్ టీమ్స్ క్లబ్ వాళ్ళని ట్రైనింగ్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడాను మీ రీజనల్ టీమ్స్ చేయాలి. మీ రీజనల్ టీమ్స్ని మీరు ట్రైన్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. క్లబ్లో ప్రతి అవెన్యూ కూడాను ఒక దిశలో ఏదైతే మన జిల్లా గవర్నర్ గారు అనుకుంటారో ఆ రూట్లో మనం అందరం ప్రయాణం చేయడానికి మీరు వారిని జూలై 1వ తారీఖు లోపల తయారు చేయాలి. దట్ ఈస్ యువర్ రోల్. ఎక్కడైనా సరే, ఏదైనా సరే, మన రోటరీలో అందరినీ పిలుస్తాం. ఎందుకు పిలవాలి అంటాం? ఎందుకంటే ఒక్కళ్ళు చేయలేని పని 10 మందితో కలిసి చేస్తే ఎక్కువ బాగా మంచిగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని. సేమ్ థింగ్, మీరు డిస్ట్రిక్ట్ చైర్ అయినా సరే మీ ఎంటైర్ టీమ్ మీతో పాటు వర్క్ చేయగలిగితేనే మీరు రేపు సక్సెస్ఫుల్ లీడర్గా గవర్నర్ గారి ముందు ఉంటారు. కాబట్టి ఈ టీం వర్క్, టీం బిల్డింగ్ మీ టీంకి మీరు తెలియచేసుకోవాలి, నేర్పించుకోవాలి. లేకపోతే మీరు వాళ్ళలో ఒక సహృద్భావన తీసుకురావాలి. ఏదున్నా మన డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నారులే అనేది మీ వర్టికల్లో వాళ్ళు అనుకోవాలి. అంతేగాని గవర్నర్ గారిని కనుక్కుందాం, అసిస్టెంట్ గవర్నర్ గారిని కనుక్కుందాం అనుకోకూడదు. నా ఉద్దేశంలో అసిస్టెంట్ గవర్నర్ రోల్ కన్నా డిస్ట్రిక్ట్ చైర్మన్ రోలు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసిస్టెంట్ గవర్నర్ రోల్ కన్ఫైన్ టు 4, 5, 6 or 7 క్లబ్స్. మీ బాధ్యత మొత్తం జిల్లాదంతా మీ బాధ్యత. సో అసిస్టెంట్ గవర్నర్ కన్నా కూడా మీది పైన స్థాయిలో ఉన్న రోల్. సో మీ బాధ్యత దానివల్ల ఎంత ఎక్కువ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ మొత్తం ప్రయాణంలో కమ్యూనికేషన్ ఇస్ ద కీ. వాళ్ళకి మీకు ఇవాళ వాట్సాప్ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అండ్ ఈజీ కమ్యూనికేషన్ అయిపోయింది. మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లా. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ క్లబ్స్ అన్నీ ఒక కమ్యూనిటీ సర్వీస్ గ్రూప్ అనుకోండి, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ వాట్సాప్లో క్లబ్ లెవెల్లో కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్లు అందరిది, రీజనల్ లెవెల్లో టీమ్ మెంబర్స్ అందరివి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి అవెన్యూకి మనకి ఎవ్రీ మంత్ ఒక డెసిగ్నేటెడ్ మంత్ ఉంది, రోటరీ డెసిగ్నేటెడ్ మంత్. సో మనం ఏ అవెన్యూకి డిస్ట్రిక్ట్ చేయరో ఆ అవెన్యూ మంత్ కానీ, లేకపోతే మొత్తం సంవత్సరంలో మన అవెన్యూలో ఒక ప్రోగ్రాం, లేకపోతే 3 నెలలకు ఒక ప్రోగ్రాం డిజైన్ చేయండి. గవర్నర్ గారితో కూర్చోండి, లేకపోతే మీరు మొత్తం డిజైన్ చేసి గవర్నర్ గారి అప్రూవల్ తీసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఈ అవెన్యూలో 3 నెలలకు ఒక కార్యక్రమం చేస్తున్నాం, 4 కార్యక్రమాలు అవుతాయి ఏడాదిలో. పెద్ద కష్టసాధ్యం, అసాధ్యమైన పని కాదు. వెరీ 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 సింపుల్. 4 కార్యక్రమాలు ప్రతి క్లబ్బు చేయాలి. ఈచ్ వర్టికల్ ఆఫ్ రోటరీలో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఎంతమంది ఉన్నాయో అంతమంది అన్ని ప్రోగ్రాంలు.
సో దట్ గవర్నర్ గారు కూడా వేరే ఎన్నో జూలై 1 దాకే ఆయన ఇలా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పగలరు. జూలై 1 వస్తే ఆయన పరుగు మొదలవుతుంది. ఆ పరుగు ఆయన ప్రతిరోజు అనుకుంటాడు, లేదు రేపు రెస్ట్ తీసుకోవాలి, కానీ జూన్ 30కి కానీ ఆయన పరుగు ఆగదు. కాబట్టి మనందరినీ ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన పరుగులో మనం సహాయం చేస్తామని. మీరందరూ కూడా, నేను అదే చెప్పేది, డెఫినెట్గా క్వార్టర్లీ ఒక ప్రోగ్రామ్ ఏదైనా సరే ప్రతి క్లబ్లో జరగాలి. అది జరగాల్సింది ఎవరు చేయాలి? ఆ క్లబ్లో ఆ వర్టికల్లో ఉన్న డైరెక్టర్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మళ్ళీ క్లబ్ ప్రెసిడెంట్కి మేము చెప్పామండి వినట్లేదు కాదు. మీరు చేయవలసిన బాధ్యత, మీరు లీడర్షిప్, దీనివల్ల మనం క్లబ్ స్థాయి నుంచి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యత ఏంటో తెలుస్తుంది. క్లబ్లో డైరెక్టర్లు ఉంటారు, ఎంతమంది పని చేస్తున్నారో ఎంతమంది పని చేయట్లేదో మనకు తెలియదు. కాబట్టి మీ వర్టికల్లో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసుకుని, ఫస్ట్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ ఎప్పుడు వెంకటేశ్వర గారు? ఏప్రిల్ 7. సో మీకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా ట్రైనింగ్ ఉందో క్లబ్ బోర్డుకి డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి క్లబ్లోనూ మీ అసైన్డ్ వర్టికల్లో ఎవరు డైరెక్టర్, ఆ పేరు అడ్రస్ మీరు తీసుకుని వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ అసెంబ్లీకి మీరు వాళ్ళంతట వాళ్ళు వస్తామని చెప్పేలాగా చేయాలి. దట్ ఈస్ ది ఫస్ట్ టార్గెట్ బిఫోర్ జూలై 1. ఇది కనుక మీరు చేయగలిగితే నెక్స్ట్ హోల్ ఇయర్లో యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మీరు ఏం చేయక్కర్లేదు, అన్నీ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఏం చేయాలో ఏప్రిల్ 7 నాడు మీరు వాళ్ళకి చెప్తారు. ఏప్రిల్ 7 నాడు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఆ ప్లానింగ్ డెడ్లైన్స్ మీరు పెట్టుకుని వర్క్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత మీరు చేయవలసింది ఏంటి? ఓన్లీ ఫాలో చేస్తున్నారా, చెయ్యట్లేదా, లేకపోతే వాళ్ళకి గుర్తు చేయాలి. పలానా రోజున మనం పలానా అనుకున్నాము, మీరు చేస్తున్నారు కదా, ఒకసారి గుర్తు చేస్తున్నారు, నాకు తెలుసు మీరు అందరు చేస్తారు, నేను వరి అవ్వక్కర్లేదు. సో ఇలా మీరు ముందు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అందరూ సక్సెస్ఫుల్ డిస్ట్రిక్ట్ టీమ్ మెంబర్స్ అవుతారు. నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ టీమ్ ఏం చేయగలరు అని. నేను ఇదివరకు మా జిల్లాలో గవర్నర్కి చెప్పాను, మీ జిల్లాలో ఆల్రెడీ పాటిస్తుండొచ్చు నాకు తెలీదు, కానీ ఆర్ఐ ప్రెసిడెంట్ ప్రతి ఏడాది ఒక సైటేషన్ ఇస్తారు. కొన్ని జిల్లాల్లో గవర్నర్ సైటేషన్ కూడా ఉంటుంది. అది ఈ జిల్లాలో గవర్నర్ సైటేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్ఐ సైటేషన్ మాత్రం ప్రతి క్లబ్బు, రోటరీ ఏమనుకుంటుందంటే ఆర్ఐ సైటేషన్ ఎన్ని క్లబ్బులు సాధిస్తే మోర్ దెన్ 50% ఆఫ్ ద క్లబ్స్ ఆర్ఐ సైటేషన్ సాధిస్తే డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా రికగ్నిషన్ వస్తుంది. సో మీ గోల్ ఏంటంటే ఆర్ఐ సైటేషన్లో మీ అవెన్యూ, ప్రతి అవెన్యూ, ఇందాక చెప్పాను కదా, క్లబ్, కమ్యూనిటీ, వొకేషన్, ఇంటర్నేషనల్, యూత్, వీటికి సంబంధించిన యాక్టివిటీస్ ఆర్ఐ ప్రెసిడెంట్ లిస్ట్ చేస్తారు. సో మీకు సంబంధించిన వర్టికల్లో ఉన్న యాక్టివిటీస్ని మీరు ప్రతి క్లబ్ చేత చేయిస్తే ప్రతి క్లబ్కి ఆర్ఐ ప్రెసిడెన్షియల్ సైటేషన్ వస్తుంది. 100% క్లబ్స్ will get RI presidential citation. That will be one of the good achievements for district governor garu Venkateshwara garu. And I think మీరు ఇది చేయగలిగితే you have done your job in the best possible way. And మీ మీద వెంకటేశ్వర గారు ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. I thank once again Venkateshwara garu, Vishwanath garu and all the leaders of 3020 for inviting me here to be part of this program. Thank you.